మీ అందరూ ఆనందం ఈరోజు నాకు ఇంకా ఇంకా మీ అందరి కళ్ళల్లో కలికి 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 ఆనందం కనిపిస్తుంది. ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చెవులకి ఇంకొక మాట వినపడట్లేదు. ప్రభాస్ గారికి ఇండస్ట్రీకి 100% అందులో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే కృష్ణరాజు గారు అందరినీ ఎంత ప్రేమించేవారో, తన అభిమానులు ఎంత సంపాదించుకున్నారు. ఆయనకి తెలిసే అయి ఉంటుంది. మళ్ళీ తన తర్వాత తన ఫ్యాన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఆయన ఒక అద్భుతమైన ఆయన లాంటి ఒక రెబల్ స్టార్ని మళ్ళీ మీ అందరికీ అందించారు. కృష్ణరాజు గారు అందించారు ఆయన. దాంతో ఈరోజు మీ అందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. కృష్ణరాజు గారు ప్రసన్న గారు అన్నట్టుగా లేరు. దాన్ని మీరు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా నమస్కారాలు చూసుకుంటున్నారు. అది నాకు ఆనందంగా ఉంది. మేడం, చాలా మంది ఫ్యాన్స్ ప్రభాస్ అన్న పెళ్లి కోసం వెయిట్ చేస్తాను మేడం, ఏం చెప్తాను అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం ఈ సంబరాలు జరుపుకుంటున్నాం కదా, కలికి సంబరాలు, అది కూడా జరుగుతుంది. అంతే, దాన్ని అలాగే ఉంచుతాం. అంటే అన్ని ఆనందాలు ఒకేసారి కదా, 1 by 1 మనం సెలబ్రేషన్ చేసుకుంటూ వెళ్దాం అన్నమాట. ముందు కలికి ఒక సెలబ్రేషన్ జరుపుకుందాము, తర్వాత మీరు కూడా ఇలా స్కిప్ చేస్తే కష్టం కాదు. అంటే బాబు ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నారు కదా, అవన్నీ మొన్న కలికి ఈవెంట్లో కూడా చెప్పారు కదా. ఫ్యాన్స్ నేను నిరుత్సాహపరచలేను, వాళ్ళ కోసమే కదా ఇవన్నీ చేస్తున్నాను నేను. సో అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా ఎంత పెద్ద హిట్ చేశారు మా కలికి. పేరు పేరున కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఎంత పెద్ద హిట్ ఇచ్చింది వైజయంతి మూవీస్ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా రెబల్ స్టార్ అంటే ఈరోజు ప్రపంచం అంటే ప్రభాస్ అంటే ప్రపంచం అన్నట్టుగా మార్పులు అవుతుంది. మా రెబల్ స్టార్ ప్రభాస్ గారు మీ అందరూ ఇంత హిట్ చేసిన మా మీడియా మిత్రులు కూడా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. మీరు ఎప్పుడు మా వెంటే ఉండాలి, అలాగే విజయం మేము సాధిస్తూనే ఉంటాం. మీ అండదండలు ఉన్నంత వరకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు, నా ఆశీర్వాదం కూడా ఇస్తున్నాం మీ అందరికీ.